రక్షాబంధన్ రాఖీ రోజున అన్నలకి లేదా తమ్ముళ్ళకి చెల్లెళ్ళు అక్కలు రక్షాబంధనం కట్టడం, తద్వారా జీవితాంతం ఆ చెల్లిని ఆ సోదరిని అన్న కాపాడతాడు అన్నటువంటిదే రక్షాబంధన యొక్క ఉద్దేశం. అయితే కొన్ని సంస్థలు విడిగా అందరూ మగవాళ్ళు కూడా కట్టుకుంటారు. అంటే రక్షాబంధనం కట్టిన వాళ్ళకి రక్షణ ఇస్తామని అభయం ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ అన్నది నడుస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే రక్షాబంధన్కి సంబంధించిన ఈ కార్యక్రమంలో ఈ దఫా కూడా జగన్, షర్మిల ఇక వాళ్ళది శాశ్వతంగా తెగిపోయిన బంధం. సాధారణంగా రక్త సంబంధాలు ఎవరు తెంచినా తెగదు అంటారు, కానీ వీళ్ళది శాశ్వతంగా తెగిపోయిన బంధమేనా. ఇండివిజువల్గా వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలకు ఉండాలి. అయితే ఒకటి, వాళ్ళు హిందూ కుటుంబాలు కాదు కాబట్టి ఈ సెంటిమెంట్లు ఉండకపోవచ్చు. రక్షాబంధనం అనేది హిందూ సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ కాబట్టి ఆ సెంటిమెంట్ ఉండకపోవచ్చు. బట్ పొలిటికల్ ఆస్పెక్ట్లో అయితే గతంలో షర్మిల వెళ్ళి కట్టేది రక్షాబంధనం అన్నయ్యకి. ఈ దఫా ఆమె కట్టట్లేదు, లాస్ట్ ఇయర్ కూడా కట్టలేదు. ఓవరాల్గా చూస్తే క్రమంగా ఇద్దరి మధ్యన గ్యాప్ అన్నటువంటిది ఇక ఎవరూ భర్తీ చేయలేనంత స్థాయికి వచ్చేసింది అన్నటువంటిది అయితే కనబడుతోంది.